బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి జనం పోటెత్తారు. ఇవాళ ఉదయం నుండే మహాత్మా జ్యోతి బాపులే ప్రజాభవన్ వద్ద అర్జీలతో ప్రజలు బారులు తీరారు. తమ సమస్యలను ప్రభుత్వానికి విన్నవించుకునేందుకు భారీగా జనం తరలిరావడంతో బేగంపేట నుండి పంచగుట్ట దాకా క్యూ లైన్ బారులు తీరింది. ప్రభుత్వం వారానికి 2 రోజులు మాత్రమే ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తుండటంతో ఇవాళ రాష్ట్ర నలుమూలల నుండి ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. దీంతో బేగంపేట, పంచగుట్ట పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇక ప్రజల నుండి అర్జీలు స్వీకరించేందుకు మంత్రులు, అధికారులు రానున్నారు. ప్రజావానికి వచ్చిన ప్రజల కోసం ప్రభుత్వం ప్రజాభవన్ వద్ద అన్ని ఏర్పాట్లు చేశారు. వచ్చిన వారిలో ఎక్కువగా భూ సమస్యలు, కొత్త పెన్షన్ల కోసమే వస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి జనం పోటెత్తారు. ఇవాళ ఉదయం నుండే మహాత్మా జ్యోతి బాపులే ప్రజాభవన్ వద్ద అర్జీలతో ప్రజలు కూడా బారులు తీరటం జరిగింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా హైదరాబాద్ ప్రతినిధి మౌనిక తెలియజేస్తారు. ఎస్ మౌనిక, చెప్పండి, ప్రజా దర్బార్ ఎలా ఉంది, ఎలా సాగుతోంది? థ్యాంక్ యూ ప్రియా. మనం చూసుకున్నట్టయితే ప్రజాభవన్ దగ్గర ప్రజలు భారీగా వెళ్తున్నారు. వాళ్ళ ప్రాబ్లం చెప్పుకోవడానికి ఎర్లీ మార్నింగ్ నుండి ప్రజాభవన్ కి చేరుకుంటున్నారు. దీని వల్ల బేగంపేట ఇంకా పంజాగుట్ట ఏరియాలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. మనం ప్రజాభవన్ కి చేరుకున్న ప్రజల్లో మెయిన్ గా చూసుకుంటే భూ సమస్యలు, కొత్త పెన్షన్ల అనే పాయింట్ మీద ఎక్కువ కంపెనీలు వెళ్తున్నట్టు మనకు తెలుస్తుంది. రైట్ మౌనిక, థ్యాంక్ యూ.